గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఊరు నుంచి వచ్చేసారా? బాగున్నాను శ్రావ్య. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చాను. అసలు ఏం జరుగుతుంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మిగతా విషయాలన్నీ తర్వాత చెప్తాను ఆంటీ. ఇప్పుడు ఒక హ్యాపీ న్యూస్ మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. రాజీవ్తో నా పెళ్లికి ముహూర్తం పెట్టడానికి ఇప్పుడు పంతులు గారు ఇంటికి వస్తున్నారు. అవునా శ్రావ్య? అయితే ఇప్పుడు పంతులు గారు వస్తున్నారనమాట. వెరీ గుడ్. ఇప్పుడు పంతులు గారు ఎందుకు వస్తున్నట్టు? ఏం ప్లాన్ చేశారో? ఆంటీ, నేను తర్వాత మీతో ఫ్రీగా మాట్లాడతాను, ఏమనుకోకండి. బాయ్. ఓకే, క్యారీ ఆన్. ఉంటాను. ఓకే ఆంటీ. ఏ మల్లేశ్వరి, ఇలారా. వస్తున్నానండి. ఏటండి పిలిచారు? అతి వినయమా? కాదమ్మగారు, నీతిగా నిజాయితీగా బతకమని, పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉండమని మా పెద్దోళ్ళు నేర్పించేస్తున్నారు. నీకు వంట చేయటం వచ్చా? తస్సాదియ్యా, నాకు రాని పనంటే ఏటీ లేదండి. నేను వంట చేసినానంటే ఆ వాసన వీధి చివరి దాకా వచ్చేస్తుందండి. ఏం కూర చేయమంటారో చెప్పేసేయండి, ఇరగొట్టుతానా. చిక్కుడుకాయ కూర చేయటం వచ్చా? చిక్కుడుకాయ తెచ్చే నెపంతో బయటికి వెళ్తే శ్రావ్య ఇంటికి పంతులు గారు ఎందుకు వస్తున్నారో తెలుసుకోవచ్చు. నేను బయటికి వెళ్ళేసి చిక్కుడుకాయలు కొనుక్కొని వచ్చేస్తాను. అవసరం లేదు.